మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా డీజిల్ కొరతతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం ఏలూరు RTCలో ఆధ్వర్యంలో నడిచే పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాం. మనం ఇక్కడ చూస్తుంటే డీజిల్ కోసం ఆటోలు కానీ, కార్లు కానీ, వ్యాన్లు కానీ సుమారు 2 నుండి 3 కిలోమీటర్ల మేర బారులు తీరిన పరిస్థితి ఉంది. మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని బంకుల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. చాలా బంకుల వద్ద డీజిల్ నో స్టాక్ బోర్డులు పెట్టారు. మొన్నటి వరకు కూడా పెట్రోల్ స్టాక్ లేదు అని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు డీజిల్ నో స్టాక్ బోర్డు పెట్టడం జరిగింది. డీజిల్ పెరుగుతుంది, రేటు పెరుగుతుంది అన్న ఆలోచనతోనే కావాలనే బంకు నిర్వాహకులు డీజిల్ లేదంటూ చెప్తున్నారని కొంతమంది ఆరోపిస్తుంటే, ఇటు పెట్రోల్ బంకు యజమానులు కానీ, అసోసియేషన్ వాళ్ళు కానీ నిజంగానే డీజిల్ సప్లై లేదు, సప్లై రాలేదు, మొత్తం సప్లైలన్నీ కూడా నిండుకున్నాయంటూ కూడా వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే డీజిల్ లేకపోవడం వల్ల రవాణాకి సంబంధించి ఉన్న వాహనాలు, ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత వాహనాలన్నీ కూడా పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క చూసుకుంటే కనుక ఇప్పటికే వరి కోతలకు సంబంధించి ఇది కొంత పొట్ట మీద ఉంటుంది. పంట మొత్తం ధాన్యం కోతకు వచ్చే సమయం ఆ వరి కోత యంత్రాలకు కూడా డీజిల్ లేదు అని కూడా పెట్రోల్ బంక్ యజమానులు అయితే చెప్తున్నారు. మరోపక్క చూసుకుంటే కనుక ఈ ఆక్వాకి సంబంధించి, రొయ్యలకి సంబంధించినటువంటి ఈ ఫ్యాన్లు తిరగాలంటే, ఆక్సిజన్ తిప్పాలంటే కనుక ఫ్యాన్లు, మోటార్లకు కూడా డీజిల్ కావాల్సి ఉంటుంది. కానీ ఆ డీజిల్కి సంబంధించి నో స్టాక్ బోర్డులు పెట్టడం, మరోపక్క రొయ్య పంట అసలే వేసవ కాలం కావడం, మరోపక్క చూసుకుంటే కనుక ఆక్సిజన్ చాలా అవసరం, ఫ్యాన్లు తిరుగుతూ ఉండాలి, ఆ ఎండ వేడి నుండి కొంత బయటికి రావాలి. కాబట్టి రొయ్య పంట ఎక్కడ నష్టపోతామో, లక్షల్లో నష్టం వస్తుందంటూ కూడా ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దృష్టికి బిగ్ టీవీ తీసుకువెళ్ళింది. ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఎందుకంటే వీకెండ్ కాబట్టి చాలామంది అటు హైదరాబాద్ నుండి వచ్చిన వాళ్ళు తిరిగి హైదరాబాద్ వెళ్ళాలన్నా, ఇటు ఈ ఆంధ్ర నుండి ఇటువైపు నుండి విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళాలన్నా కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఇదే విషయాన్ని ఇటు ఆక్వా కానీ, వ్యవసాయానికి సంబంధించి కానీ రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారనే దాని మధ్య జేసీ దృష్టికి తీసుకువెళ్తే జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ వెంటనే స్పందించారు. పెట్రోల్ బంకు డీలర్లతో మాట్లాడారు. డీజిల్ స్టాక్ ఉంచుకోవద్దు, స్టాక్ ఉంచి కూడా లేదు అని చెప్పకుండా డిఎస్ఓని, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ కానీ, ఇటు డిఎస్ఓకి సంబంధించి కానీ పూర్తిగా ఆ బంకులన్నీ విజిట్ చేయాలని చెప్పారు. అధికారులందరూ కూడా బంకుల దగ్గర ఉన్నారు. కొన్ని చోట్ల అయితే VROలే బంకుల దగ్గర ఉండి రెగ్యులరైజ్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. డబ్బాల్లో కానీ, లేకపోతే వాటర్ బాటిళ్ళు, టిన్నుల్లో ఆయిల్ కొట్టమంటూ కూడా ఇప్పటికే చెప్పేస్తున్నారు. ఆయిల్ కూడా చాలా తక్కువ, ఆటోకి సంబంధించి కొన్ని లీటర్లు, అట్లాగే కార్ అయితే కొన్ని లీటర్లు కొట్టాలంటూ కూడా, అంటే రెగ్యులరైజ్ చేయడానికి అందరికీ ఉండాలి కాబట్టి అందరికీ జాగ్రత్తగా కొడుతున్నామని కూడా చెప్తున్నారు. అమ్మ, ఏంటి ఆటోకి ఎంత కొడుతున్నారు, కార్కి ఎంత కొడుతున్నారు? ఆటోకి 200, కారుకి 2000, వ్యాన్కి, చిన్న వ్యాన్లు వస్తాయి కదా, వాటికి 1000 రూపాయలండి. ఒకవేళ పెద్ద వ్యాన్లు వస్తే అయ్యి 1000నండి. లారీలు ఏం కొట్టట్లేదు, లారీలు వచ్చినా 2000, 1000నండి. ఆటోలు ఎక్కువ అడిగారు అనుకో, కొట్టట్లేదండి, 200 లిమిట్. మనం చూస్తున్నాం ఆటోకి 200, కారుకి 2000 కొడుతున్నాం అని చెప్తున్నారు. పెద్ద పెద్ద లారీలు కానీ, వ్యాన్లు కానీ కొట్టే పరిస్థితి లేదని చెప్తున్నారు. మరోపక్క చూసుకుంటే ఈ బంకు అంటే ఏలూరులో అన్ని బంకుల వద్ద డీజిల్ అయిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో RTC బంకు దగ్గర, పోలీసు ఆధ్వర్యంలో నడిచే బంకుల దగ్గరికి జనాలు చేరుకునే పరిస్థితులు అయితే ఉన్నాయనే చెప్పుకోవచ్చు. కొంతమంది ప్యానిక్తో, ఎక్కువ మంది ఎక్కడ డీజిల్ అయిపోతుంది, మళ్ళీ డీజిల్ దొరకదని, అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ డీజిల్ కొట్టించుకుంటున్నారంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అవసరమైన వారు మాత్రమే డీజిల్ కొట్టించుకోవాలని చెప్తున్నారు. గత నెల అంతా కూడా పెట్రోల్ దొరక ప్రజలందరూ ఇబ్బంది పడి వాటర్ బాటిల్లో సైతం పెట్రోల్ తీసుకెళ్ళి ఇంట్లో స్టాక్ పెట్టించుకుంటే, ఇక్కడ మాత్రం పరిస్థితి వేరేలా ఉందనే చెప్పుకోవచ్చు. పరిస్థితి మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైనా కొంత అధికారులు కొంత రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏమైంది బ్రదర్? ఫుల్ ట్యాంక్ ఏమో చేయట్లేదండి. ఇప్పుడు పేపాలు 500, 1500 కొట్టాడు, ఫుల్ కొట్టడంట.
కొట్టాడు. ఇప్పుడు ఆటోలో ఇంకో 500 కొట్టాడు, నాకు 200 కొడతాను 300 కొడతాను అంటున్నాడు. అది కరెక్టేనది? మరి అది అందరికీ వెనకాల లైన్ లో ఉన్న వాళ్ళకి ఉండాలి కదా, ఆ అధికారులు 200 కొట్టమని అని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు పేపర్లో కొట్టకూడదు కదండి, పేపర్లో కొట్టకూడదు కదా. ఇప్పుడు నేను ఫుల్ ట్యాంక్ చేయమన్నా, ఫుల్ ట్యాంక్ చేయమన్నా 1500 ఒకటి కొట్టాడు, 2000 ఒకటి కొట్టాడు, ఆటోలో 500 కొట్టాడు. ఇప్పుడు ఆయన ఏమో గన్న సరిగ్గా పెట్టలేదు, సరిగ్గా పెట్టలే, ఆయన తప్పే. సరే 100 రూపాయలు తీసేసాను, 1 లీటర్ ఆయిల్ పోయింది. సరే అది కాకు 350 ఇస్తాను ఉన్నాను, ఆయిల్ ఫుల్ ట్యాంక్ చేయమని. అవును 450 కొట్టే 100 తీసే. అంటే మనం చూస్తున్నాం ఇక్కడ వినియోగదారులు గొడవలు పడే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఫుల్ ట్యాంక్ చేయండి అంటూ కూడా ఆటో డ్రైవర్ ఏ విధంగా ఆ బంకు సిబ్బందితో ఆయన గొడవ పడుతున్నాడు అనేది చూడొచ్చు. ముఖ్యంగా ఊర్లు వెళ్ళే వాళ్ళు శుభకార్యాల సమయం కాబట్టి శుభకార్యాలకు సంబంధించి కూడా పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. మనం మాట్లాడుతున్నాం ఇక్కడ ఆయిల్కి సంబంధించి కిలోమీటర్ల లైన్ ఉంది. మరి అమ్మ ఏంటి డీజిల్ ఉందా అయిపోయిందా? అయిపోయిందండి, అయిపోయింది. ఇప్పటివరకు కొట్టారుగా? అయిపోయిందండి, అయిపోయిందని చెప్పారా? అయిపోయింది. మనం చూస్తున్నాం, మనం మొదలు పెట్టినప్పుడు ఇంటర్వ్యూ మొదలు పెట్టినప్పుడు ఆయిల్ ఉంది, వెంటనే అంటే రెగ్యులర్ కొట్టడం ఇక్కడ కూడా స్టాక్ అయిపోయింది. మరి వీరందరూ కూడా మరలా ఇంకో బంకు ఎత్తుకునే పరిస్థితి ఉంటుంది. ఈయన చెప్తున్నాడు ఆయిల్ అయిపోయిందని కూడా చెప్పే పరిస్థితులు ఉన్నాయి. బ్రదర్ ఏంటి ఆయిల్ ఉందా అయిపోయిందా? అయిపోయిందండి. ఎన్ని లీటర్లు కొట్టారు? ఒక ఇవాళ 6000 లీటర్స్ కొట్టాము. మళ్ళీ ఎప్పుడు వస్తుంది స్టాక్? స్టాక్ పెట్టామన్న మండే ఒక వస్తుంది. మండే వస్తుందా? మండే వస్తుంది. ఓకే, సోమవారం ఈ బంక్లో మళ్ళీ లోడ్ వస్తుంది. ఇప్పుడు మీరు చూసిన ఆ చివరి ఆయన 2 కిలోమీటర్ల అవతల ఉన్నాడు ఆటో కారు పెట్టుకుని. మరి వారు ఇంకో బంక్ ఎత్తుకుని మళ్ళీ వేరే చోటుకు వెళ్ళి లైన్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. వినియోగదారులు గొడవలు పడుతున్నారు. ఎందుకు ఆయిల్ కొట్టలేదా, ఆయిల్ కొడితేనే బంకులో ఉండి బయటికి వెళ్తామని చెప్తున్నారు. కొంత ప్యానిక్ అవుతున్నారు. మీరు అక్కడ చూస్తే కనుక ఇంకా ఆ గొడవ జరుగుతూనే ఉంది. పూర్తిగా ప్యానిక్లోకి వెళ్ళిపోతున్నారనే చెప్పుకోవచ్చు. కాబట్టి అధికారులు మరి ఇప్పుడు ఏం చేస్తారు, ముందుగానే ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇటు ఆక్వా కానీ ఇటు రైతులు కానీ లేకపోతే వాహన రంగం డీజిల్ చాలా ముఖ్యమైనది. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు అధికారులు వినియోగదారులకు ఏం చెప్తారు? మరి స్టాక్ ఉన్నా కూడా నో స్టాక్ పెట్టుకునే బంకుల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.